ఈరోజు మనం మిర్చి యార్డ్ విషయానికి వచ్చారికైతే మిర్చి యార్డ్లో చాలా విషయాలు ఉన్నాయి, కనుక్కుందాం, దాని గురించి తెలుసుకుందాం. చాలామంది నాకైతే కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అన్న మార్కెట్ పరిస్థితి ఏందన్నా, మార్కెట్ పెరిగిద్ది అసలు పెరగదని అంటున్నారు. చూసేవారు ఎవరు విసుక్కోకూడదండి. విసుక్కోకుండా మీరు ఒక లైక్ చేస్తే చాలామందికి వీడియో షేర్ అవుద్ది. రైతులు అనేవారు అందరికీ ఉపయోగపడే వీడియో అండి ఇది. చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారుగా ఈ వారంలో ఏసీల కాడ అన్ని దగ్గరలో బాగానే పనులు అయితే జరిగినాయి. అమ్మేవాళ్ళు బాగానే అమ్ముకుంటున్నారు. ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ 1 తారీఖు ఆదివారం. మనకి మిర్చి యార్డ్ అయితే అప్లోడ్ వదులుతున్నానండి. ఈ వీడియో నిన్న మొన్న 2 రోజులు తీసిందండి. చూడండి, ఏసీల కాడ పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. అలాగే చాలామంది అయితే మనకి కామెంట్ చేస్తున్నారు, అన్న పరిస్థితి ఏందన్న, రేటు మార్కెట్ పెరిగిద్దా పెరగదా, మిరపకాయలు ఎప్పుడు అమ్ముకోవాలి, నెక్స్ట్ పంట వెయ్యాలా వద్దా, ఎంత వేసుకోమంటావు అని కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అంటే మంచిది, మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను కూడా దాదాపుగా సంవత్సరంన్నర అయిందని యూట్యూబ్ ఛానల్ పెట్టి మిర్చి యార్డ్లోకి వచ్చేసరికి దాదాపుగా 18-20 సంవత్సరాల వరకు యాడ్లో ఉంటున్నాను. నాకు కొంతవరకు అడిగి చాలామందిని అడిగానండి. మీకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కొనుక్కున్నాను. దాదాపుగా అయితే నెక్స్ట్ పంట రేటు వచ్చిద్దని రాదని చాలామంది అడుగుతున్నారండి. ఈ ఏడాది పంట సరుకు ఇంతే ఉండిపోతే నెక్స్ట్ పంటకి సరుకు ధర వచ్చే అవకాశాలు తక్కువ అండి. ఇలా మా పనులు ఉంటాయి, ఆటోలు మా పనులు ఈ విధంగా చేస్తుంటాం అన్నమాట. ఏసీల దగ్గర వర్క్, ఏసీల కాడ బస్తాలు ఎత్తుకొని ఆటో మీద లోడ్ వేసుకొని యార్డ్లో తీసుకుని దింపితే దాదాపు 30 రూపాయలు ఇస్తారండి. ఇలాగా అయితే మధ్యలో ఏదో చెప్తున్నాను అనుకోండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ చూడాలి, ఒక లైక్ చేయాలి, నా ఛానల్కి సపోర్ట్గా ఉండింది నాకు కూడాను. మీరు లైక్ చేసినందువల్ల నాకు ఉపయోగం. మీరు కొంతమంది వీడియో కూడా షేర్ అవుతుందండి, చాలామంది తెలుసుకోవాల్సిన అందరి కోసం. కానీ ఏదో సోజ్ చెప్తున్నాను అనుకోవద్దు కూడా. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరెన్నో మీకోసం అప్డేట్స్ కనుక్కొని మీకు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. యార్డ్లో వర్షం పడింది, మొన్నటిది అన్ని వీడియోలు కలిపి పెట్టాను, ఏమనుకోవద్దు. కాదు, నా వాయిస్ని మెయిన్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే రికార్డింగ్ని. అయితే మాత్రం చాలామంది అడిగారు, అన్న పంట ఏమేమంటారు. నేను ఒకటే చెప్పా, మీకు డౌట్గా ఉంటే ఇంతవరకు మిరప ఎంత వేసారో అందులో సగం మిరప వేయమంటున్నాను. మేము వేరే పంట మిగతా సగం వేయమంటున్నాను. నేనైతే వద్దని అనట్లేదు. ఎందుకంటే రావచ్చు రాకపోవచ్చు ధర అంటే. ఎందుకంటే ఈ సరుకు అయితే దాదాపుగా అమ్ముడుపోయే ఛాన్స్ తక్కువ అని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3-4 నెలలు అయింది యార్డ్ ఓపెన్ చేసి. 3-4 నెలలు అయినా కానీ 70% ఏసీలు ఫుల్గా ఉన్నాయి, 30% ఖాళీ అయింది. ఏసీలు అన్నీ ఫుల్గా ఉన్నాయండి. సరుకులు ఏమి ఖాళీ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ సరుకు రేట్ ధర వచ్చిద్దని అనుకుంటున్నారు అని అనుకుంటున్నాం. కొందరు అంటున్నారు, లేదన్నా ఈ ఏడాది పంటలు వేస్తే పంటలకి వరదలకి కొట్టుకుపోతే మళ్ళీ రేటు వచ్చిద్దేమో అంటున్నారు. అంతే, ఇప్పుడు పంట పోవాలని కోరుకోకూడదు. ఒకటోది. రెండోది, పోయినా కానీ అంత ధర వచ్చిద్దని గ్యారెంటీకి అయితే చెప్పలేమండి. 2043 30-40 వేలు పోయిందన్న, ఇప్పుడు 13,000 పోతుందన్న, ధర వచ్చిద్దేమో తర్వాత అని అడుగుతున్నారు కొంతమంది. రావచ్చు, కాదు క్లారిటీ గ్యారంటీ ఎవరూ చెప్పలేము. అది ఇప్పుడు 13,000కి అమ్ముకోమని చెప్పలా, 15-16 అయ్యే అవకాశాలు ఉన్నాయేమో చూసి అమ్ముకోండి. లేదంటే మాత్రం మీ డబ్బులు మీకు వస్తాయి అనేటట్టుగా అయితే మాత్రం ఉంచేసుకోండి, అమ్ముకోవద్దు, ఇబ్బంది అయితే లేదు. మీకు గ్యారంటీ నమ్మకం అయితే ఉంటే మాత్రం. ఈ యార్డ్ విషయంలో మాత్రం కొందరు అంటున్నారు, రైతులు మోసం చేస్తున్నారన్న, మీరేవో రేటు పెరగదని చెప్పి అంటున్నారు. ఎవరిని అడిగినా, ఏ పార్టీ వాళ్ళు అడిగినా రేటు ఇంకేం పెరిగిద్ది, ఎక్కడ చూసినా మిరగాయలు ఉన్నాయన్న, రేటు పెరగదనే చెప్తున్నారండి. ఎవరిని అడిగినా పెరగదని చెప్తున్నాడు. మరి మాకు తెలిసింది అదే చెప్తున్నాము, అంతేగాని ఎవరిని మోసం చేయాలని చెప్పట్లేదండి. రైతు రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముకోవడం మంచిది మాకు. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఆయన పంట వేసి మళ్ళీ మంచిగా తేవాలి. రైతు అనేవాళ్ళు బాగుంటే మనము బాగుంటాం. రైతు కోసమే కేవలంగా నేను కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాను. రైతుని మోసం చేయాలని ఎవరు అంతగా చూడరు. కాకపోతే ఎక్కువ శాతం అలాంటి వాళ్ళు ఉన్నారులే. 70% వాళ్ళు అయితే రైతుని మోసం చేద్దామనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కాదనలా. అయితే మేమైతే అలా కాదండి. యాడ్లో వరకు అయితే మాత్రం వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ప్రతిదీ కనుక్కోండి, తెలుసుకొని అమ్ముకోండి అనే చెప్తున్నాం మేము. చూడండి, నిన్న మొత్తం వర్షం పడింది యార్డల్లా. నిన్నంతా యార్డ్లో తీసా, ఇదంతా వీడియో అండి. చూడండి, ఎక్కడ చూసినా వర్షం పడింది ఈ విధంగా. ఇది శుక్రవారం కూడా పడింది వర్షం కూడా. శుక్రవారం నుంచి గుంటూరు పడుతుంది. శుక్రవారం తీసిన వీడియో అయితే ఇలాగా. అయితే మళ్ళీ తేజ రేటు జన చాలామంది అడుగుతున్నారు. తేజ ఆల్రెడీ 19,000 జరుగుతుంది గుంటూరు మిర్చి యార్డ్లో. 190 రూపాయలు వేస్తున్నారు డీలక్స్. ఇంకా 20,000 అయిద్దా, 20,000 దాటిద్దా అని అడుగుతున్నారండి. పెరగచ్చు, పెరగకపోవచ్చు. గ్యారంటీగా 20,000 దాటిద్ది, 20,000 వచ్చిద్దని చెప్పలేమండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ రావాలంటే టైం పడుతుంది. టైం అంటే ఇంకేముంది, ఇప్పుడు ఇది సెప్టెంబర్ వచ్చింది, నెక్స్ట్ ఈ అక్టోబర్లో ఏదైనా అమ్ముకోవాలి. ఇంకా నవంబర్ నుంచి ఇంకా కొత్తకాయ వచ్చేస్తే అప్పుడు ఇంక ఈ కాయకి డిమాండ్ తగ్గిపోయింది కూడా. ఒకసారి ఆలోచించండి. వీడియోకి వాయిస్కి సంబంధం లేదు ఏందిరా అని అనుకోవద్దు.
వీడియో యాడ్ మీరు చూడాలని వీడియో పెట్టాను. వాయిస్ అనేది మీరు మిర్చి గురించి తెలుసుకోవాలి కాబట్టి వాయిస్ రికార్డ్ మీకు అందజేస్తాను మీకు వీలైనంత దీనిగా. మిర్చి అనే వాళ్ళు ఎవరు నా సబ్స్క్రైబర్స్ అందరూ మరి మిర్చి కోసమే కదా ఉంది, వీళ్ళందరికీ మిర్చి గురించి తెలుసుకోవాలి. ఆల్రెడీ నిన్న మీకు వీడియో అప్లోడ్ చేశా. గుంటూరు ఏరియాలో మొత్తం వరదలకి మొత్తం ముంచేసిందనమాట. చాలా వరకు మొత్తం మునిగిపోయి ఏసీలు కానీ కొన్ని దగ్గరలో మునిగిపోయి ఇదైనాయి. అయితే ఈ వీడియో వల్ల ఎవరు ఇబ్బంది పడదు. ఏసీ లోపలికి ఏమి వాటర్ వెళ్ళదండి. ఒక ఏసీ డోర్ల కాడికి కూడా వెళ్ళింది కానీ లోనికి వెళ్ళదు. బెండకాయలకి ఏమి ఇబ్బంది కలంగా ఉండదు. మీరు అనుకోవచ్చు ఈ వీడియోలు చూసి వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. అరే ఈ వీడియోలు పెట్టావు నువ్వు, ఈ వీడియోలు చూసి రేపు పొద్దున మా ఏసీ సరుకుతామో తేరేమోరా అంటారు. అలాగేం ఉండదు అన్న, అదేం లేదు, నేను మామూలుగా పెట్టిన ఇబ్బంది లేదని చెప్పాను. ఆ విధంగా నెక్స్ట్ అలాగైతే తేజాకి అయితే మార్కెట్ రేట్ అయితే తేజాకి కొద్ది డిమాండ్ ఎక్కువ ఉంది. తేజ 20,000 అవుద్ది అవ్వదంటే మరి చెప్పలేము. 20,000 అవుద్దినే కొందరైతే అంటున్నారు. కొందరైతే ఏంది అయ్యేది, ఈ రేటే ఉన్న రేటే ఇంకా పెరిగేది లేదు అంటున్నారు. ఈ వర్షం పడడం వల్ల ఇంక తగ్గిద్ది కానీ పెరగదని కూడా కొందరు చెప్తున్నారు. అంటే నేను కాల్స్ చేశాను. నిన్నే వర్షం పడింది కదా, బేభత్సమైన వర్షం పడింది అని చెప్పి ఇవాళైతే చాలామందికి కాల్ చేసి అడిగా. రాత్రి అడిగా నైటే, అన్న మరి ఏందన్నా రేపు వీడియోకి నేనేం చెప్పాలా అని కొంతమందికి కాల్ చేస్తే, అరే వర్షం పడితే ఇంకేం పెరగదురా, ఇంతే ఉండుద్ది, పంటలు బాగానే ఉంటాయి కదా, పంటలు ఉండడం వల్ల వీటికి అంతగా ధర పెరగదు ఇంకా అన్నట్టుగా కొందరు అన్నారు. చెప్పలేము అబ్బాయి సూరి, రేపు సోమవారం అయితే కానీ మార్కెట్ ఎట్లుండిద్దో రేపు సోమవారం చూస్తే అర్థమైద్ది, సోమవారం మంగళవారం అని కొందరు అన్నారు. అయితే పెరిగే ఛాన్స్ అయితే 90% తక్కువ అంటున్నారు. 10% అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్న పెరిగిద్ది అన్న. చూడండి కొట్టులోకి వచ్చరికి నిన్న వర్షానికి కొట్లు మొత్తం బస్తాలన్నీ తడిసిపోయాయండి. ఎటు చూసినా కానీ అంత బేభత్సమైన వర్షం, కుండపోత వర్షం పడింది నిన్న వీడియోకి ఈ వీడియోకి సంబంధం లేదు. ఆ వీడియోలో వీడియో వేరే, ఈ వీడియోలో వీడియో వేరే. అది వేరేగా తీసింది, ఇది వేరేగా తీసిందండి. ఇలాగ ఈ విధంగా చూడండి కొట్టులో బస్తాలు తడిసిపోయినాయి, కాట వేసి వెళ్ళిపోయినాయి. ఆయనకి ధైర్యం ఏంది, ఇంటికాడ పడుకున్నాడు ఇప్పటి వరకు. మధ్యలో ఉన్నాయి కదా నా బస్తాలు ఎందుకు తడుతులు అనుకుని ఒకసారి చూద్దాం అని అలా వచ్చాడు. 9ంటికి వచ్చేసరికి మొత్తం తడిసిపోయాయండి. అన్ని సాయం బట్టి మొత్తం అటు చూడండి అట్లా నీరు కారుతుంది కింద నుంచి ఈ విధంగా మనం ఇచ్చి. కాబట్టి ఈ నష్టం అంటే ఎవరు భరిస్తారు? నిన్న కామెంట్ చేశారు, రీల్స్ పెట్టారు నిన్న. ఈ నష్టం అంటే ఇప్పుడు కొనుక్కున్నారు కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు. కొనుక్కున్న ఆయనే ఇంకా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన ఎత్తుకోవాలి కదా, ఆయన ఎత్తుకోకపోతే ఈయన ఏం చేస్తారు? తర్వాత ఈయన బయట వదిలేస్తే వీళ్ళ బయట వదిలేలా, లోపల కొట్టులో మధ్యలో పెట్టారు కాబట్టి వీళ్ళది ఇబ్బంది లేదు. కాకపోతే మరి వాళ్ళు సగం వీళ్ళు సగం వేసుకుంటారు. లేదంటే ఇంకా రైతు మీద ఇంకా పడదు ఇంకా ఈ నష్టం అనేది. ఇలాగా మనం ఇచ్చి ఆటలో చూడండి పాపం ఎంతో కష్టపడుతుంది. వీళ్ళకేం ఉంటుంది సాయం, ఓన్లీ రైతుకి సరుకుని కాపాడదు మన ఆశ, అంతే, ఇంకేం లేదు వీళ్ళకి. ఇలాగ దొడ్డు కాపల వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడాలి. అయితే మాత్రం చాలా రకాల మిర్చికి ధరలు వస్తాయి రావు అని చాలామంది అడుగుతున్నారు కదా. వచ్చే అవకాశాలు అయితే తక్కువ అని చాలామంది అంటున్నారండి. ఇంకా ఉన్న ఒక 10% అంటున్నారు వస్తే రావచ్చు, పెరగవచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా పెరగవచ్చు అని కూడా అంటున్నానండి. నెక్స్ట్ ఇయర్ మరి పెరిగిద్ది పెరగదు అనేది ఎంతవరకు ఏమో కూడా చెప్పలేకపోతుంది. చూడండి ఇక్కడ వచ్చేసరికి చెట్టు ఎంతోమందికి నీడనిచ్చే చెట్టు కూడా పడిపోయిందండి ఇక్కడ. ఇదంతా వాటర్ నిన్న వర్షానికి మొత్తం. ఇలాగ డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి. మీకు వీలైనంత అందిద్దామనే సమాచారం ఏదైనా కానీ. అయితే తేజాకైతే వచ్చిద్ది అని అంటున్నారు కొందరు అయితే 19,000 పోతుంది, ఇబ్బంది లేదు. సూపర్ 10 కూడా చాలామంది అడుగుతున్నారు. సూపర్ 10 కూడా దాదాపుగా 150-160 దాకా జరుగుతుందండి. సూపర్ 10 డీలక్స్ అయితే మాత్రం దానికి ఇంకా 180 వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉండొచ్చు అని కూడా అంటున్నారండి. కానీ అయితే అనేది గ్యారంటీ అయితే పెరిగే వరకు చెప్పలేమన్నమాట. పెరిగవచ్చు, ఎందుకంటే ఈ వర్షం వల్ల మళ్ళీ రేపు సోమవారం మార్కెట్ పరిస్థితులు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్లా ఉండుద్ది ఏందనేది కూడా చాలామంది అంటున్నారు. మారొచ్చన్నా ఏమో మారుద్దేమో అని అంటున్నారు. కానీ పెరిగే ఛాన్సే తక్కువని 90% అంటున్నారు, పెరిగే ఛాన్స్ ఎక్కువని 10% నెంబర్స్ చెప్తున్నారండి. అది కూడా ఏది గ్యారెంటీ చెప్పలేదు. చూడండి ఎంత వాటర్ ఫుల్గా ఎంత వర్షం పడిందంటే మార్కెట్ పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి కూడా అనుకోవచ్చు పక్క నుండి వచ్చేసరికైతే. ఈ విధంగా కోసమైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తాను. నిన్న కూడా చాలా వీడియోస్ అందించాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేశాను. ఈరోజు కూడా మరెన్నో వీడియోస్ మీకు వీలైనంత దీనిగా తెలుసుకొని అప్డేట్స్